టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. 5122.80 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలంటూ టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించడం జరిగింది. తిరుమలలోని వెంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరుగు పెయింటింగ్ పనుల కోసమని 10 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచటం జరిగింది. టీటీడీలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి వర్కర్స్ను అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ కేటగిరీగా మార్చటం జరుగుతోంది. మా ఆధ్వర్యంలోని అనుబంధ మరియు విలీన ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మరియు సంభావన అర్చకుల వేతనాలను 26,000 నుంచి 31,000కు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, మొత్తం మీద టీటీడీ పాలక మండలి సమావేశం ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్లో జరిగింది. అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా లాస్ట్ ఏడాదికి ఈ ఏడాదికి అంటే పోయిన సంవత్సరం 2022-23 సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 4,411 కోట్లు బడ్జెట్ ను రూపకల్పన చేస్తే ఈ సంవత్సరం 2024-25కి సంబంధించి 5,141 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేసి దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా స్వామివారికి సంబంధించి శ్రీవారి ఆలయం లోపల ప్రధాన ఆలయం నుంచి హుండీ ద్వారా వచ్చే కానుకలే దాదాపుగా 1,600 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు ఒక నిర్ణయం తీసుకొని బోర్డులో పెట్టిన నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున బడ్జెట్ ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే ఇందులో చాలా అంశాలని ఇవాళ టీటీడీ బోర్డు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నిధులు కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వడ్డీలోనే అంటే ఆల్రెడీ టీటీడీకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. గతంలో 1,167 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా బడ్జెట్ కు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రసాదాల విక్రయాల ద్వారా కూడా 600 కోట్ల రూపాయల వరకు కూడా టీటీడీకి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించి బోర్డులో పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆమోద ముద్ర వేశారు. ఇక కళ్యాణ కట్ట సంబంధించి కూడా భక్తులు సమర్పించిన సమయంలో రసీదుల ద్వారా దాదాపుగా 150 కోట్ల రూపాయలు గదులు కాటేజీలు కావచ్చు, లేదంటే టీటీడీ అనుబంధ ఆలయాల సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాల ద్వారా ఒక 147 కోట్లు, ఇట్లా రకరకాల స్వామివారికి సంబంధించి ఆర్థిక సేవా టికెట్లు, లేదంటే దర్శన టికెట్లకు సంబంధించి ఇట్లా విఐపి బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కూడా కలుపుకుంటే మరో 448 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చేటట్లు టీటీడీ అధికారులు గుర్తు చేయడం జరిగింది. దానివల్లనే దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా కూడా గత ఏడాదికి ఈ ఏడాదికి అంటే గత ఏడాది 4,400 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ రూపకల్పన చేస్తే ఈసారి మాత్రం 5,100 కోట్లు పైబడి బడ్జెట్ రూపకల్పన చేసి దానికి పూర్తి స్థాయిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు, ఈఓ ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే ఒక సంచలన నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాదికి కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం లోపల ఉన్నటువంటి భక్తుల దర్శన సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరోవైపు స్వామివారికి సంబంధించి అంటే
దర్శన టికెట్లు, మరోవైపు లోపల శ్రీవారి హుండీ ద్వారా కూడా పెద్ద మొత్తంలో ప్రతిరోజు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వస్తున్న నేపథ్యంలో అంచెలంచెలుగా కూడా బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. అందువలన ఈసారి 2024-25కి 5,100 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియా ముఖంగా సమావేశం తర్వాత మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా స్వామివారికి సంబంధించి తిరుమలకు వచ్చే భక్తులకి ప్రధాన పాత్ర పోషించి అక్కడ ఎన్ని ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లకు సంబంధించి నిధులు కేటాయిస్తాము. దాని తర్వాత తిరుపతిలో కావచ్చు, అంటే పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, అదేవిధంగానే శ్రీనివాస మంగాపురం ఆలయం, మరోవైపు తిరుమలకి వెళ్లే కాలిబాట మార్గాలు, లేదంటే తిరుపతి సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి టీటీడీ అభివృద్ధికి అక్కడ భక్తుల సౌకర్యాల కోసం కూడా ఈ నిధులు కేటాయిస్తున్నట్లు కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. మరోవైపు మరికొన్ని అంశాలు కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. వచ్చే నెల 16వ తారీఖున తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగుతాయి. ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో టీటీడీ నిర్వహిస్తుంది. ఆ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. మరి ఆ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు ఆలయం లోపల ఒకవైపు జరుపుతూనే వాహన సేవలు నిరంతరం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా వాహన సేవలు జరుగుతాయి. కాబట్టి ప్రధాన వాహనాలన్నీ కూడా ఆ సమయంలో తిరువీధుల్లో లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి ముఖ్యంగా సౌకర్యాలు, లేదంటే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, లేదంటే షెడ్లు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ షెడ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించేందుకు, ఎందుకంటే టెండర్ల ద్వారా అంటే ఆ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళకి దానికి సంబంధించి నిధులు కేటాయించేందుకు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరోవైపు అంటే మొత్తం మీద మనం చూస్తే ఇవాళ జరిగిన పాలక మండలి సమావేశంలో ఒకవైపు బడ్జెట్, మరోవైపు టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధి, మరోవైపు తిరుమల రథసప్తమి వేడుకలు, రేపు నెల 16వ తారీఖున రథసప్తమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు, ఈ అంశాల మీదనే ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నందు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.